This conference will now be recorded. Hello friends, good morning and welcome back and let's start. Now ఈ రోజు సెషన్ లో మనం S3 యొక్క కంటిన్యూషన్ అనేది చెక్ చేయాలి మనకి. సో మీకు తెలుసు S3 లో నిన్న ఆల్మోస్ట్ లైక్ ఎంత కూడా చెక్ చేసాము. నా ఈ రోజు సెషన్ వచ్చేసరికి మనకి S3 లో బకెట్ పాలసీస్ అని ఉంటాయండి. మీకు బకెట్ పాలసీస్ అని ఉంటాయి అనమాట. ఈ బకెట్ పాలసీస్ లో ఎలా క్రియేట్ చేయాలా, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి. సో బకెట్ పాలసీస్ వచ్చి రిసోర్స్ బేస్డ్ పాలసీస్ అనమాట. ఎలా చేయాలి అని చెప్పి మనం చెక్ చేస్తాం. సో దాంతో పాటు నెక్స్ట్ వచ్చేసరికి మీకు రెప్లికేషన్, S3 రెప్లికేషన్ ఉంటుంది. అంటే ఒక దగ్గర ఉన్న బకెట్ ని ఇన్ఫర్మేషన్ ఇంకో దానికి కూడా మనం వేరే రీజన్ కి మనం చేయొచ్చు. ఆ రిప్లికేషన్ చూడాలా. సో దాంతో పాటు మనకి S3 గ్లేషియర్ అని ఒకటి ఉంటుందండి. మీకు గ్లేషియర్ అనేది మీకు ఏంటంటే లాంగ్ టర్మ్ ఆర్కైవింగ్ అన్నమాట. డేటా ఆర్కైవ్ అంటే మీకు చాలా ఎక్కువ రోజులు డేటా అనేది సేవ్ చేసి పెట్టాలి. లైవ్ డేటా అవసరం లేదు, బట్ పెట్టాలి అని అనుకున్నప్పుడు మీకు S3 గ్లేషియర్ అనేది మీకు యూజ్ అవుతుంది అనమాట. మీకు ఒకవేళ టైం పర్మిట్ చేసిందంటే నేను ఏం చేస్తానంటే మీకు స్టోరేజ్ గేట్వే అని ఉంటుంది. ఇప్పుడు ఎవరు వాడట్లేదు మీకు, బట్ అదేంటి అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి మనకి ఈ నాలుగిటిని డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏం చేద్దాం అంటే లెట్స్ కమ్ టు S3కి వచ్చి నా ప్లాన్ ఏంటంటే ఒక బకెట్ అనేది ఒకటి క్రియేట్ చేద్దామండి ఫస్ట్ మీకు. సో బకెట్ ఆల్రెడీ S3 లాగ్స్ అని ఉన్నాయి కదా. సో ఇట్లా కాకుండా నేను ఏం చేస్తాను, క్రియేట్ ఏ మీకు బకెట్ అని చెప్పి ఫస్ట్ నేను ఏం చేస్తాను, US East 1 లో రెండు బకెట్లు క్రియేట్ చేస్తాను. ఒకటి వచ్చి AWS B55 మీకు ప్రైమరీ డేటా అంటాను. ఓకే, ప్రైమరీ డేటా అని చెప్పి కిందకు వచ్చి మీకు దీన్ని ఏం చేస్తుంటే బై డిఫాల్ట్ గా బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ ఉంటుంది. ఇది ఉంటే మీరు ఏంటంటే యాక్సెస్ ఇవ్వలేరు అనమాట. మీకు ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్, రెండు ఉంటాయి. ACLs అనేది బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ టు బకెట్స్ అండ్ ఆబ్జెక్ట్స్ గ్రాంటెడ్ త్రూ ద ACLs అని ఉంటుంది అనమాట. ACLs ఇప్పుడున్న కాలం ఎవరు వాడడం, మీకు ఓన్లీ ఫర్ లాగ్ డెలివరీ. ఈ రెండు అనమాట, బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ టు బకెట్స్ అండ్ ఆబ్జెక్ట్స్ గ్రాంటెడ్ త్రూ న్యూ పబ్లిక్. అంటే కొత్తగా పాలసీస్ ఏమైనా అప్లై చేసి ఏమైనా చేస్తే బ్లాక్ చేయమని చెప్పొచ్చు అనమాట. బట్ అది తీసేస్తాను. అది తీసేసి నెక్స్ట్ బకెట్ వర్షనింగ్ అనేబుల్ చేస్తాను. మిగతాని కూడా డిఫాల్ట్ వదిలేసి క్రియేట్ బకెట్ అంటారండి. మీకు క్రియేట్ బకెట్ అందాం. లెట్స్ సి. సారీ, సో ప్రైమరీ డేటా క్రియేట్ అయిపోయింది. ఇంకో బకెట్ క్రియేట్ చేస్తాను ఈసారి. దాన్ని ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి లెట్ మీ యూజ్ ముంబై లొకేషన్ వాడతాను. ముంబై లొకేషన్కి వచ్చి సెకండరీ డేటా అని ఇస్తాను. సో ఇక్కడికి వచ్చి సేమ్ ఇది కూడా తీసేసి మీకు అనేబుల్ చేసి మీకు క్రియేట్ బకెట్. సో కాబట్టి మీరు చూస్తే రెండు బకెట్లు క్రియేట్ చేశాను. రెండు కూడా డిఫరెంట్ లొకేషన్ లో మనకి క్రియేట్ చేశాను. సో ఇది యాక్సెప్ట్ చేయండి, సెలెక్ట్ చేసి క్రియేట్ బకెట్ అంటాను. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే రిప్లికేషన్ సెట్ చేద్దామండి. రీజన్ ఏంటంటే రిప్లికేషన్ ఎందుకు సెట్ చేయాలి అంటే మీకు టైం పడుతుంది కాబట్టి మీకు బ్యాక్ ఎండ్ లో అవ్వడానికి ఫస్ట్ నేను ఏం చేస్తాను, రిప్లికేషన్ కాన్ఫిగర్ చేస్తాను మీకు. సో AWS B55 తీసుకున్నప్పుడు ప్రైమరీ డేటా వచ్చి మీకు US East 1 లో ఉంది, సెకండరీ వచ్చేసరికి AP South 1 లో ఉంది. నా మీకు ఏంటంటే ఒక IAM రోల్ కావాలా. మన దగ్గర ఆల్రెడీ ఒక IAM రోల్ ఉంది చూసారా మీకు. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాము, రోల్స్కి వస్తాను. రోల్స్కి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఎలా క్రియేట్ చేయాలంటే, సో రిప్లికేషన్ అన్నప్పుడు మీరు చూసారు S3 రిప్లికేషన్ అని చూసారా. సో ఒక రోల్ క్రియేట్ చేసినప్పుడు మీకు యాక్సెస్ వచ్చి మనకి S3 ఫుల్ యాక్సెస్. నా ట్రస్ట్ రిలేషన్షిప్ కి వచ్చేసరికి ఇది ఇవ్వాలన్నమాట మీకు. ఇది ఇంపార్టెంట్. S3 అంటే ఎవరు వాడుకుంటారు ఈ రోల్. నార్మల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మనం మీకు గుర్తుందా, మనం ఎండ్ పాయింట్ చెప్పేటప్పుడు మీకు AWS B55 అన్నప్పుడు సెషన్స్ మేనేజర్ రోల్ అని ఉంది, అవునా. ఆ సెషన్స్ మేనేజర్ రోల్ నేను తీసుకున్నప్పుడు పర్మిషన్స్ ఏమి ఇచ్చావు, ఈ పర్మిషన్స్. అయితే ఈ ఎవరి రోల్ ఈ రోల్ వాడుకోవాలి అంటే ఇదనమాట, ఎంటిటీస్ దట్ కెన్ అజ్యూమ్ దిస్ రోల్ అండర్ స్పెసిఫిక్ కండిషన్స్ అని చెప్పి మీకు. సో మనం ఏం చేయొచ్చు అంటే యాక్చువల్ గా దీన్ని ఎడిట్ చేయొచ్చు.
ఎడిట్ చేయడం అంటే కొత్తగా రోల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా పర్మిషన్స్ లో మీరు చూస్తే ఆల్రెడీ S3 ఫుల్ యాక్సెస్ ఉంది కదా, అటువంటప్పుడు మనం ఇదే రోల్ వాడుకుంటే సరిపోద్ది కదా. కాకపోతే సర్వీస్ ఉంది. సో నేను ఏం చేస్తాను, ఎడిట్ పాలసీ అని చెప్పి లెట్ మీ డూ వన్ థింగ్. నేను యాజ్ ఇట్ ఈస్ గా కాపీ చేస్తాను. కాపీ చేసి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, హోల్డ్ ఆన్. ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఏమన్నా ఓకే ఓపెన్ విత్ కోడ్ అన్నా అనుకోండి. ఈ JSON దగ్గరకు వచ్చి ఒక పని చేస్తానండి, మీకు ఇలా ఇస్తాను. నా ఇది నేనేం ఇది EC2 ఉంది కదా, ఒక పని చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఒక లిస్ట్ ఇస్తాను. లిస్ట్ ఇచ్చేసి కిందకి వచ్చి మళ్ళీ మనం ఏం చేద్దామంటే, ఇంతకు ముందు పాలసీ ఉంది కదా, లెట్ మీ డూ వన్ థింగ్. రోల్స్ ఓపెన్ చేసి రోల్స్ లో నేనేం చేస్తాను, రిప్లికేషన్ అని ఇచ్చినప్పుడు మీరు చూస్తే S3 రిప్లికేషన్ ఉంది కదా, దీని లోపలికి వచ్చి మీకు ట్రస్టెడ్ రిలేషన్షిప్ లో ఇది తీసుకుందాం. మనకి ఈ రెండు కావాలి యాక్చువల్ గా. మీకు ఇది ఒకటి తీసుకుందాం. ఇక్కడ కంటిన్యూస్ డేటా ఏమన్నా కాపీ ఇది అవసరం అవుతుంది, బట్ నాట్ మ్యాండేటరీ అవుతుంది. ఇది తీసుకోండి. ఇది ట్రస్ట్ పాలసీ అన్నమాట. ఇప్పుడు సో ఇక్కడికి వచ్చి నేను ఇట్లా అప్డేట్ చేస్తాను. సో కాబట్టి మనం ఇది వాడుకోవచ్చు. 55 EC2 రోల్ ఇది వాడుకోవచ్చు అనమాట మీకు. అంటే ఈ మూడు EC2 కానీ S3 కానీ ఈ S3 బ్యాచ్ ఆపరేషన్, ఈ మూడు కూడా ఈ రోల్ ని అజ్యూమ్ చేసుకోవచ్చు అని ట్రస్ట్ రిలేషన్షిప్ లో ఇచ్చాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ప్రైమరీ డేటాకి వస్తాను. మేనేజ్మెంట్ కి వచ్చి మీకు ఇక్కడ రిప్లికేషన్ రూల్స్ అని ఉంటాయండి. మీకు రిప్లికేషన్ రూల్స్ లో క్రియేట్ ఏ రిప్లికేషన్ రూల్ అని చెప్పి మీకు, సో డేటా సింక్ అని ఇస్తాం, పేరు ఇచ్చేద్దాం. సో ఇది వచ్చి ప్రైమరీ, అప్లై టు ఆల్ ఆబ్జెక్ట్స్ అని ఇస్తాను. డెస్టినేషన్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, బ్రౌజ్ అని చెప్పి ఇక్కడ అంటే సేమ్ అకౌంట్ వేరే అకౌంట్ కూడా పెట్టుకోవచ్చు అండి. మీకు ఈ సెకండరీ డేటాను కూడా ఇట్లా చూస్ చేసుకుందాం. చూస్ చేసుకుని చూస్ ఎగ్జిస్టింగ్ రోల్ అని చెప్పి నేను ఏం చేస్తాను, AWS B55 అని చెప్పి ఏముంది, EC2 సెషన్స్ మేనేజర్ రూల్ అని ఉంది మీకు, అంతే. సో ఇక్కడికి వచ్చి ఒకవేళ రిప్లికేట్ ద ఆబ్జెక్ట్స్ ఎన్క్రిప్టెడ్ ఇచ్చుకోవచ్చు. అలాగే నాకు రిప్లికేట్ అయిన దానికి స్టాండర్డ్ అవసరం లేదు, జస్ట్ వన్ జోన్ IE ఇస్తాను, ఇది సరిపోతుంది అనమాట మీకు. అడిషనల్ రిప్లికేషన్ చూడండి, రిప్లికేషన్ టైం కంట్రోల్, రిప్లికేషన్ 99 ఇది ఎనేబుల్ చేశాను అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో 99.9 15 మినిట్స్ లోపల చేస్తుంది అనమాట. అడిషనల్ ఫీజ్ విల్ బి అప్లై. అంటే మీకు యువర్ వెరీ కన్సర్న్ అబౌట్ డేటా అనుకుని ఇది యూస్ చేయొచ్చు మీకు. ఓకే, సో రిప్లికేషన్ ఇవన్నీ కూడా అవసరం, రిప్లికేషన్ మెట్రిక్స్ అవసరం లేదు, జస్ట్ మనం ఏం చేస్తాం ఇట్లా ఇవ్వండి మీకు. ఓకే, ఇది అడుగుతుంది ఎగ్జిస్టింగ్ కూడా చేయాలంటే ఏమి లేవనుకోండి, బట్ ఎస్ అని చెప్పి ఇలా ఇచ్చేద్దాం మనం యాక్చువల్గా మనకి. ఓకే, సో ఇక్కడికి వచ్చి యాక్చువల్లీ ఇది అవసరం లేదు మనకి, బట్ ఏమీ లేవు కాబట్టి మనకి, లేకపోతే మనకి ఇక్కడికి వచ్చి చూస్ ఎగ్జిస్టింగ్, మనకేం డేట్ యాక్చువల్లీ ఇది చేయాల్సిన అవసరం లేదు, బట్ ఎనీవే ఇది సెలెక్ట్ చేసి సేవ్ అనేది చేస్తాను. సేవ్ అని అట్లా వదిలేస్తాను మీకు. సో కాబట్టి ఏం జరుగుతుందంటే అట్లా వదిలేసి కాసేపు ఆగుదాము. ఇక్కడ బకెట్స్ వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ప్రైమరీ డేటాలో ఇప్పుడు ఎంటీ ఉంది కదా, అప్లోడ్ అని చెప్పి ఏమైనా ఫైల్స్ పెడదాం. ఫైల్స్ చేసి తర్వాత డెస్టినేషన్ లో చెక్ చేద్దాం అవుతుందా లేదా అని చెప్పి. సో ఇక్కడికి వచ్చి నేను డెస్క్టాప్ కి వచ్చి క్లాస్ పిక్స్ అని చెప్పి ఏదో కొన్ని తీసుకుందాం మీకు. ఇలా ఇచ్చేసి నేను మీకు అప్లోడ్ అంటానండి. మీకు అప్లోడ్ అంటాం మీకు. సో అప్లోడ్ అన్నప్పుడు మనకి ఏం జరగాల, మీకు ఆ ఫైల్స్ కాసేపు ఆగి నేను చెక్ చేసినప్పుడు మీకు రిప్లికేట్ అవ్వాలి మీకు. ఓకే, ఫైల్స్ అన్ని కూడా చెక్ అంటే వెంటనే మీకు ఇమ్మీడియట్ గా ఉండదు యాక్చువల్ గా మీకు, బట్ ఇట్ విల్ ఎవెన్చువల్లీ కమ్. కిందకు వచ్చినప్పుడు మనకి ఏం చేసాం, సెకండరీ డేటా అన్నారు కదా, ఇక్కడికి వెళ్దాం మనం. మీరు చూసినట్లయితే కాసేపు వెయిట్ చేద్దాం. కాసేపు వెయిట్ చేసినాక చెక్ చేద్దాం వెనక్కి వచ్చి మీకు ఈ ఫైల్స్ అన్ని కూడా అక్కడికి రిప్లికేట్ అయినాయా లేవా అని చెప్పి. ఓకే,
సరే, అది మీకు రిప్లికేషన్ అండి. మీకు నా అపార్ట్ ఫ్రమ్ దట్ నిన్న మీకు ఏం చెప్పానంటే మీకు ఇక్కడ లైఫ్ సైకిల్ ఉంటుంది. మీకు ఏది ఇక్కడ లైఫ్ సైకిల్ అంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ద డేటా, మూవ్ బిట్వీన్ డిఫరెంట్ స్టోరేజ్ స్టోరేజ్ క్లాసెస్ నుంచి ఆటోమేటిక్ పంపించుకోవాలంటే మీకు ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట మీకు. రైట్, నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది వచ్చి పర్మిషన్స్ కి వచ్చాం అనుకోండి. పర్మిషన్స్ లో ఇక్కడ మీకు ఫస్ట్ ఇది డిజేబుల్ చేసాం, బకెట్ పాలసీ వాడతామండి. మీకు నా ఒక S3 బకెట్ ని 2 లెవెల్స్ లో యాక్సెస్ చేయొచ్చు. మీకు టూ ఆర్ ఒక ఎట్లా చెప్పొచ్చు అంటే 3 వేస్ లో యాక్సెస్ చేయొచ్చు అని చెప్పండి మీకు. ఆర్ సింపుల్ గా అట్ ద హై లెవెల్లో 2, ఒకటి వచ్చి ఇంటర్నల్ గా, ఇంకోటి వచ్చి ఎక్స్టర్నల్ గా యాడ్ చేయొచ్చు. మీకు యాక్సెస్ S3 బకెట్ ఇంటర్నల్లీ, యాక్సెస్ S3 బకెట్ ఓవర్ ఇంటర్నెట్. ఈ రెండింటికి విధులుగా చేసుకోవచ్చు అనమాట. ఇంటర్నల్లీ అంటే ఇదేం లేదండి. ఆబ్వియస్ గా మనం IAM పాలసీ అంటే బకెట్ పాలసీతో పని ఏం లేదనమాట. మనం IAM పాలసీలో S3 ఫుల్ యాక్సెస్ ఇస్తే బకెట్ లిస్ట్ అంతా వచ్చేస్తుంది. అంటే ఈ కన్సోల్ ద్వారా యాడ్ చేయడం, లేకపోతే మీకు ఏదైనా ఫైల్స్ అప్లోడ్ చేయాలి ఇక్కడ నుంచి అప్లోడ్ చేయొచ్చు మీరు చూసినట్లయితే. లేదా నేనేం చేయొచ్చు మీరు చూస్తే, ఇప్పుడు దీనికి అప్లోడ్ చేయాలనుకోండి. ఐ థింక్ నా దగ్గర ఆల్రెడీ పవర్ షెల్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేద్దాం కానీ పవర్ షెల్ ఓపెన్ చేసి మీకు ఓకే, నేనేం చేస్తాను AWS S3 CP అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఏదన్నా ఒక ఫైల్ ఒకటి తీసుకుందాం. ఓకే, టెస్ట్ PS1 ఉంది. మీకు టెస్ట్ PS1 అని ఇచ్చి సోర్స్ డెస్టినేషన్ అని చెప్పి S3 అని చెప్పి ఇలా ఇవ్వచ్చు అనమాట. మీకు ఏ పేరన్నా ఇవ్వచ్చు, టెస్ట్ 001.PS1 అన్నాం అనుకోండి. మీకు సో ఏమవుతుంది అంటే మీకు యాక్సెస్ కి సీక్రెట్ కి ఉండాలండి. నేను ఆల్రెడీ కాన్ఫిగర్ చేస్తున్నాను, అప్లోడ్ అయ్యి చూడండి. మీకు అప్లోడ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ ఇలా చేయొచ్చు అనమాట. మీకు వచ్చిందా టెస్ట్ PS1 అని వచ్చింది చూడండి. వాట్ అబౌట్ దిస్, రిఫ్రెష్ చేద్దాం, మనకి వచ్చేసినాయి చూడండి. మీకు డేటా రిప్లికేట్ అయిపోతుంది, వస్తూ ఉంటుంది అనమాట మీకు. ఓకే సరే, సో కాబట్టి నా ఇది ఒకటి ఉంది. అలాగే సింక్ అని ఒకటి ఉంటుంది. మొత్తం ఎగ్జాక్ట్ గా సింక్ చేయాలనుకోండి, నేను ఏం చేస్తాను, AWS S3 CP వర్సెస్ సింక్ అన్నాం అనుకోండి. ఎగ్జాక్ట్ సింక్ చేయాలి మీకు. సో ఇది వచ్చి మీకు copy S3 copy all files even if they exist in the destination area. It also will not delete the files in destination if they are deleted in the source. AWS S3 sync looks at the destination before copying files over, only copies files that are new and updated. మీకు ఓకే, సిపి కంటే ఏంటంటే సిపి అంటే మీకు చెక్ చేయదు అనమాట, మీకు ఓవర్ రైట్ చేసేస్తుంది యాక్చువల్ గా. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే సింక్ వాడచ్చు. సో నా ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి నేను లెట్ మీ డూ వన్ థింగ్. మనం లెట్స్ గో టు మన B55 లో ఏముంది, ఇక్కడ VPC ఉంది కదా. ఓకే, ఈ ఫైల్స్ ఉన్నాయి అనుకోండి. ఈ ఫైల్స్ అంతా మనం సింక్ చేద్దాం అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇంకోటి ఏముంది, ఓకే ఇలా ఇద్దాం మనం. ఇలా వచ్చినాక AWS S3 సింక్ అని ఇచ్చాను అనుకోండి. మీకు సింక్ హెల్ప్ అని ఇచ్చినప్పుడు మీకు వస్తుంది అనమాట, ఎలా చేయొచ్చు అని చెప్పి మీకు ఇలా ఉంటుంది. సో ఎనీవే నేను ఏం చేస్తాను, ఇక్కడ Q అని ఇచ్చి AWS S3 సింక్ అంటాం. మీకు సింక్ ఫోల్డర్ అందాం మనం. ఓకే, సో ఇక్కడికి వచ్చి CP mainly used to copy individual files. మీరు చూడండి, is an alternative to move content between local machine S3 bucket. CP is mainly used to individual. However, it can also copy entire folders when use recursive flag. మీకు ఇన్ దిస్ వే ఇట్లా వచ్చి మనం ఏం చేయొచ్చు, మీకు ఇది తీసుకోవచ్చు. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, ఇమాజిన్ cd డాట్ అని చెప్పి AWS S3 CP -- రికర్సివ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇట్లా ఇచ్చి తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, S3 ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, AWS B55 ప్రైమరీ డేటా అన్నా.
ప్రైమరీ డేటా అని చెప్పి 1 VPC అని ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ 1.VPC అని ఇచ్చాను అనుకోండి. సో లెట్స్ సి ఇది బేసిక్గా ఎలా బిహేవ్ చేస్తో చూద్దాం. యాక్చువల్గా మీకు మీరు చూసారనుకోండి, ఆటోమేటిక్గా మీకు రికర్సివ్ అని ఇచ్చాను కాబట్టి ఏం చేస్తుంది మీకు చూడండి, ఇక్కడ నుంచి అప్లోడ్ చేయడానికి మొత్తం ట్రై చేస్తుంది. యాక్చువల్గా మీకు వెళ్ళిందా లేదా చెక్ చేసుకుందాం. ప్రైమరీకి వచ్చి ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మీకు లాగౌట్ చేసిందండి నన్ను. ఓకే, హోల్డ్ ఆన్. ఓకే, ఇది కదా. ఓకే, 619,329. ఓకే, లోపల వచ్చి చూడండి VPC క్రియేట్ అయింది. దిస్ ఇస్ ఇది. లోపలికి వస్తే మీకు కాపీ అయింది చూడండి. మీకు ఈ విధంగా మీకు కాపీ చేయొచ్చు. యాక్చువల్గా మీకు అట్లా మీకు హోల్ ఫోల్డర్ని కాపీ చేయాలంటే ఇలా చేయొచ్చు మీకు. సో కాబట్టి ఇక్కడ ఉందో లేదో నేను ఏం చేస్తాను, లెట్ మీ డూ అంతే. ఇక్కడ AWS ల్యాబ్ ఫైల్స్ కి వెళ్దాం. సో SD script delete object doc S3 cross region replication docs. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కావాల్సింది S3 పాలసీస్ ఉన్నాయి, కానీ అయితే మీకు నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం మీకు. ఓకే, సో మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి ఒక సింగిల్ ఫైల్ కాపీ చేయాలంటే మీరు చూసినట్లయితే ఒకటి కిందకు వచ్చేసరికి మీకు టు కాపీ హోల్ ఫోల్డర్, మీకు హోల్ ఫోల్డర్ అన్నప్పుడు మనం ఇలా చేస్తాం మీకు. ఓకే, సో ఓకే సరే. సో కాబట్టి మనకి దాంతో పాటు మీకు ఇక్కడ చెప్పినట్టు మీకు బిఫోర్ కాపింగ్ ద డెస్టినేషన్ కంటెంట్ ఈజ్ ఇన్స్పెక్టెడ్. సో అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిలీషన్ ఆఫ్ డెస్టినేషన్ ఈజ్ నో లాంగ్ ఎగ్జిస్ట్, సోర్స్ ఈజ్ నాట్ పాసిబుల్, ఎగ్జిస్టింగ్ ఫైల్స్ విల్ బి. ఇది ఇంపార్టెంట్ ఏంటంటే ఇది తీసుకుందాం మీకు. నేను ఏం చేస్తాను, మనకి ఇలా ఇద్దాం మనం. ఓకే, సో కాబట్టి ఏది వాడాలా, అయితే మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఏంటి ఇక్కడ మీకు ఇక్కడ గమనించినట్టు చూడండి, ఫైల్ చేస్తుంది కానీ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ విల్ బి ఓవర్ రిటెన్. ఇది ఒక తలకాయ నొప్పి అనమాట. డిలీషన్ ఆఫ్ ఫైల్స్ ఈజ్ నో లాంగర్ ఎగ్జిస్ట్ ఇన్ ద సోర్స్ ఈజ్ నాట్ పాసిబుల్. సో కాబట్టి అదే సింక్ అనుకోండి, బిఫోర్ కాపింగ్ ద డెస్టినేషన్ కాంటెంట్ ఈజ్ ఇన్స్పెక్టెడ్ టు డిటర్మైన్ విత్ ఫైల్స్ ఎగ్జిస్ట్, ఓన్లీ న్యూ ఆర్ చేంజ్డ్ ఫైల్స్ మీకు అవి మాత్రమే కాపీ అవుతాయి. డిలీషన్ ఆఫ్ ద ఫైల్స్ నో లాంగర్ ఎగ్జిస్ట్ ఇన్ ద సోర్స్ కెన్ బి ఆప్షనల్లీ అనేబుల్డ్. మీకు అంటే మనం అనేబుల్ చేసామనుకోండి, మీకు సోర్స్ డిలీట్ అయిపోతే అక్కడ కూడా మీకు డిలీట్ అవ్వాలన్నమాట. సో కంపారిజన్ ఏంది, ఆల్ ఫైల్స్ ఇన్ సోర్స్ లొకేషన్ న్యూ చేంజ్డ్ ఫైల్స్ అనమాట. డిలీషన్ ఆఫ్ రిమూవ్డ్ ఫైల్స్ మస్ట్ బి అనేబుల్, ఇట్లా వస్తుంది మీకు. ఇది కూడా ఉందన్నమాట మీకు.
సో కాబట్టి మనం ఏం చేస్తాము, ఇది కాపీ చేసి ఇక్కడ ఇస్తాను మీకు. సో కాబట్టి సింక్ కూడా వాడొచ్చు మనం. సో డన్. సో కాబట్టి వీళ్ళు చెప్పింది ఏంటంటే ద సింక్ కమాండ్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ప్రిఫర్ సిపి వెన్ యూ ఆర్ కాపింగ్ లార్జ్ డైరెక్టరీస్ దట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ యువర్ రిపోజిటరీ. ఓన్లీ ద చేంజ్డ్ ఫైల్స్ విల్ బి. సో మీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది అనుకోండి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇది మాత్రం కాపీ చేస్తానండి. సో ఇక్కడ ఏమవుతుంది, నేను లెట్ మీ గో బ్యాక్, ఇలా ఇద్దాం. నా ఇప్పుడు ఏమవుతుంది, ఈ డైరెక్టరీ VPC1 వచ్చాను అనుకోండి, మీకు VPC1 వచ్చాను అనుకోండి, ఇవన్నీ కూడా సో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. జస్ట్ ఇమాజిన్ లైక్ దట్. ఓకే, నా నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి S3 ప్రైమరీ డేటాకి వచ్చి రీఫ్రెష్ చేసామనుకోండి, అన్నిటి కూడా టైం స్టాంప్స్ చూడండి. టైం స్టాంప్స్ ఇక్కడ ఉన్నాయి కదా మీకు, అన్ని కూడా 9:15 కనిపిస్తున్నాయి చూడండి. అన్ని A to Z గా 9:15 కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇది రన్ చేస్తాను మీకు. ఏది మళ్ళీ ఒకసారి రికర్సివ్ అని చెప్పి ఇలా రన్ చేద్దాం మనం. ఇలా రన్ చేసినప్పుడు ఇది ఏం చేస్తుందంటే అన్ని అప్లోడ్ అవుతున్నాయి చూసారా మీకు చూద్దాం అన్ని కూడా. సో ఏమవుతుంది, డెస్టినేషన్ లో ఆల్రెడీ ఫైల్ ఉంది కదా, అది నేను ఓవర్ రైట్ చేయకూడదు కదా అనే ఐడియా దీనికి ఉండదు అనమాట. సో కొత్తవి అప్లోడ్, పాత అన్ని కలిపి ఒకసారి రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు ఏమవుద్దో చూద్దాం. అన్ని ఫైల్స్ ఏమైందండి, అన్ని ఫైల్స్ 9:21 వచ్చింది చూడండి. అంతేంటి, డెస్టినేషన్ లో ఉందా లేదా నాకు అనవసరం, నేను మొత్తం అప్లోడ్ చేస్తా, ఒకవేళ ఫైల్ ఉంటే ఓవర్ రైట్ చేసేసి చూడండి. నా ఇదే సినారియో మనం ఏం చేద్దాము, లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఈసారి ఇట్లా ఇద్దాం మనం, ఇలా ఇచ్చి ఈసారి నేనేం చేస్తానంటే లెస్ట్ యూజ్ సింక్ వాడదామండి మనం ఏం చేస్తాము ఈసారి AWS S3 సింక్ వాడదాం. మనకి సింక్ వాడినప్పుడు ఏ ఫైల్స్ అయితే చేంజ్ అయినాయో కొత్త అవి మాత్రమే మనకి వెళ్ళాలన్నమాట. ఎలాగా, కిందకు వచ్చాను అనుకోండి, మీకు సింక్ ఏది, AWS S3 సింక్ సోర్స్ డెస్టినేషన్ ఉంచుకోండి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మనకి సోర్స్ ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు. సోర్స్ వచ్చి మీరు చూసారు అనుకోండి, ఇది అయితే ఇక్కడ ఇద్దాం ఏముంది, AWS S3 సింక్ అని చెప్పి నేనేం చేస్తాను VPC అని చెప్పి. సో నేనేం చేస్తాను, ఇలా ఇద్దాం మీకు. నా ఇది ఏం చేస్తుందంటే ఏదైతే చేంజెస్ ఉన్నాయో అవి మాత్రమే కాపీ చేయాలి మీకు. చూసారా, అన్ని కాలం మీకు కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను బ్యాక్ ఇక్కడికి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేస్తే టైం స్టాంప్స్ చెక్ చేసాం అనుకోండి, లాస్ట్ మాడిఫైడ్స్ 9:23 ఉన్నాయి చూడండి. నేను మొత్తం టైం స్టాంప్ ప్రొఫైల్స్ చాలా వరకు 9:21 ఉన్నాయి, కొత్తగా మనం చేసిన 9:23 వచ్చినాయి చూడండి మీకు, అంటే కొత్త ఫైల్స్. సో కాబట్టి సిపి ఏంటంటే అక్కడ సిపి కాపీ చెక్ చేయదు, ఇమీడియట్ గా ఓవర్ రైట్ చేస్తుంది. బెటర్ యూజ్ అంటే ఎస్పెషల్ గా లార్జ్ డైరెక్టరీస్ ఆల్రెడీ ఫైల్స్ ఉన్న ఫైల్స్ ఉంటే బెటర్ ఈ యూజ్ S3 అనమాట. ఇలాగ మీకు ఫైల్ చేసుకోవచ్చు. బట్ ఈవెన్ మనం ఒకవేళ సోర్స్ లో డిలీట్ చేస్తే డెస్టినేషన్ లో కూడా డిలీట్ చేయాలనుకోండి, మనకి నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి లెట్స్ డూ వన్ థింగ్. నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి కొన్ని ఓకే, ఇక్కడికి వచ్చి ఏదైతే కాపీ అనేది ఉందో అవి రిమూవ్ చేయాలనుకున్నాను అనుకోండి. ఎక్కడ దాకా ఉన్నాయి మనకి, మీకు సో ఈ రోజు కాకుండా పాత ఏమున్నాయి, డేట్ కింద చూసాను అనుకోండి, పాత ఏం చేసి ఈ రోజు వరకు డిలీట్ చేస్తాను. ఏమేమి ఉన్నాయి ఈ రోజు మనం క్రియేట్ చేసినాయి. ఈరోజు డేట్ ఎంత అండి మనకి, 20. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి ఈ ఫైల్స్ అన్ని కూడా, 12/27 1 2 ఈరోజు క్రియేట్ చేసిన ఫైల్స్ మనం కాపీ చేసాం కదా మనకి ఇవన్నీ కూడా. ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి ఏదన్నా కాపీ ఏదైతే ఉన్నాయో మీకు 1 2 3
ఇట్లా ఎక్కడైతే కాపీ కనిపిస్తున్నాయో నేను ఏం చేస్తాను ఇక్కడ, లేకపోతే వన్ థింగ్ ఐ కెన్ డూ ఇస్ ఇక్కడికి వచ్చి మీకు కోలన్ కాపీ ఇలా ఇచ్చాను. ఎక్కడెక్కడైతే కాపీ ఉన్నాయో అవన్నీ ఉన్నాయి చూడండి. నేను ఏం చేస్తాను, ఈ కాపీ ఏదైతే ఉన్నాయో అన్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ డిలీట్ అని చెప్పి మొత్తం తీసేస్తాను. మీకు షిఫ్ట్ డిలీట్ అని చెప్పి మొత్తం డిలీట్ చేద్దాం. మనకి ఓకే, మళ్ళీ బ్యాక్ వెళ్ళాం అనుకోండి. ఇక్కడ ఓకే, పాత అన్ని వెళ్ళిపోయినాయి కదా. ఇప్పుడు మళ్ళీ సింక్ చేసాం అనుకోండి, అంటే బట్ ఇక్కడ మీరు చెక్ చేశారు అనుకోండి ఏం జరుగుతుంది ఇక్కడ, మీకు ఫైల్స్ ఇంకా అలాగే, చాలా ఫైల్స్ అలాగే ఉన్నాయి, అవునా. సో కాబట్టి నేను మళ్ళీ సింక్ చేయాలి. అయితే మనకి సోర్స్ డిలీట్ అయిపోతే, అంటే సరే ఎనీవే ఇట్లా ఇస్తాను, ఏమవుద్దో చూద్దాం. ఫస్ట్ ఆబ్వియస్ గా మనకి అక్కడ ఏం కాదనమాట, ఎందుకంటే మనకి సోర్స్ లో డిలీట్ చేస్తే డెస్టినేషన్ లో కూడా డిలీట్ చేయాలి, మనం అనేబుల్ చేయాలి. ఇక్కడ చూస్తే అట్లే ఉంటాయి. మీకు అనేబుల్ చేయాలంటే మీకు స్విచ్ ఉండాలి యాక్చువల్ గా, అవునా. స్విచ్ ఏం చేస్తాం, లెట్స్ సీ, మీకు సింక్ టు బకెట్స్ చూడండి, 2 బకెట్లు, అలౌ డిలీషన్స్ ఎట్ ద డెస్టినేషన్. సో మీరు యూజ్ చేయాల్సింది ఏంటంటే హైఫన్ డిలీట్ మీకు వాడాలి యాక్చువల్ గా. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, దీంతో పాటు సరే మనకెందుకు పైకి వచ్చి నేను ఏం చేస్తాను, హైఫన్ డిలీట్ అని ఇచ్చాం అనుకోండి. మీకు సోర్స్ లో ఉన్నది ఎగ్జాక్ట్ గా అక్కడ ఉండాలా, సోర్స్ లో డిలీట్ అయ్యింటే డెస్టినేషన్ లో కూడా డిలీట్ అయ్యి ఉండాలని ఇచ్చాం అనుకోండి. మీకు అన్ని కూడా డిలీట్ అయిపోయింది చూడండి మీకు. సో కాబట్టి ఏం చేస్తుంది, సోర్స్ లో లేనిది అన్ని కూడా మీకు రిఫ్రెష్ చేస్తే డెస్టినేషన్ లో కూడా 13 ఉన్నాయి చూడండి, డిలీట్ అయిపోయినాయి మీకు. ఓకే, ఈ విధంగానండి మీకు తీసుకొని ఇలా తీసుకుందాం. ఓకే, ఇదండి. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే సింక్ వాడుకోవచ్చు, ఇలా చేయొచ్చు. అలాగే ఈవెన్ రెండు దాని మీద సింక్ చేయాలన్నా కూడా చేయొచ్చు అనమాట. మీకు ఇప్పుడు ఇచ్చిన దాని ప్రకారం పైకి వచ్చారనుకో 2 బకెట్ల మధ్య కూడా సింక్ చేయొచ్చు. నా ఇక్కడ సెకండరీకి వచ్చి రీలోడ్ చేద్దాం. మీకు హోల్డ్ ఆన్, ఇక్కడ చూస్తే ఇక్కడ సింక్ అయిపోయింది, డేటా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మీకు అంతా కూడా మీకు ఓకే. కానీ ఇది సింక్ కాదండి యాక్చువల్ గా, మీకు అక్కడ ఉన్న డేటా కాపీ అయిపోద్ది, కానీ అక్కడ యాజ్ ఇట్ ఈస్ గా ఉండదు. మనం డిలీట్ చేస్తే ఇక్కడ డిలీట్ అయిపోద్ది అనమాట, అది గుర్తుపెట్టుకోండి. సరే, ఇది ఈ విధంగా డిఫరెంట్ వేస్ లో మీరు ఎలా చేయొచ్చు, ఎలా మనం డేటా అనేది కాపీ చేయొచ్చు అని చెప్పి మనం ఇది చేయొచ్చు అనమాట మీకు. సరే, నెక్స్ట్ వచ్చి ఈ డేటాని బయట నుంచి యాక్సెస్ చేయాలి మనం. మీకు డేటాని బయట నుంచి యాక్సెస్ చేయాలా, ఎలా చేయాలా? ఎందుకంటే బై డిఫాల్ట్ గా మీరు చూస్తే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్, ఫైల్ అనమండి, ఆబ్జెక్ట్ అంటాం S3 లో. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కూడా మీకు రిస్ట్రిక్టెడ్ ఉంటుంది అన్నమాట. బయట నుంచి ఎవరు కూడా మనకి యాక్సెస్ చేయలేరు యాక్చువల్ గా. సో దానికి ఎగ్జాంపుల్, ఈవెన్ దో యూఆర్ఎల్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు పనిచేయదు. నా కన్సోల్ నుంచి యాక్సెస్ అంటే పెద్ద విషయం కాదు, మనకి S3 యాక్సెస్ ఉంటే ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు ఇలాగా. నాకేంది ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ ఇవ్వాలా. ఇంటర్నెట్ ని యాక్సెస్ ఇవ్వడానికి మనం ఏం చేసాము, ఆల్రెడీ మీకు చూపించాను ఏం చేశాను. ఇదిగో ఇలాంటిది ఇవ్వచ్చు అనమాట మీకు. నా ఇలాంటిది ఇచ్చినప్పుడు దిస్ ఈస్ బేసికల్లీ పబ్లిక్ యాక్సెస్, ఇట్స్ ఎ వెరీ డేంజరస్ థింగ్ అనమాట. ఇది ఇచ్చారనుకోండి, మీకు ఇక్కడికి వచ్చినప్పుడు S3 లో చాలా పర్మిషన్స్ ఉంటాయి అనమాట. ప్రిన్సిపల్ అంటే మనకి ఏం చేస్తుంది, స్టార్ అంటే ఏ యూజర్ అయినా, పలానా యూజర్ ఎవరైనా అని అర్థం అనమాట. మీకు ఇది ఎప్పుడు వాడాలో కూడా చెప్తాను. తర్వాత S3 గెట్ ఆబ్జెక్ట్ అంటే రీడ్ అనమాట. ఇక్కడ ARN దగ్గర మీరు ఏమి ఇవ్వాల్సి వస్తుంది, మీరు చూస్తే మీకు నేను ఏం చేస్తాను, మన పర్మిషన్స్ దగ్గర కిందకు ప్రైమరీ డేటా తీసుకుంటాను. సింపుల్ గా వచ్చి నేను ఏం చేస్తాను, కిందకు వచ్చి మీకు ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి నేను ఏం చేస్తాను, పర్మిషన్స్ ఎడిట్ అని చెప్పి
ఇలా ఇచ్చేసి సేవ్ చేంజెస్ అంటాను మీకు. ఓకే, ఇచ్చిన ఒకసారి రీఫ్రెష్ చేసి అంటే ఇక్కడ పబ్లిక్ యాక్సెస్ వచ్చేయాలి చూడండి. మీకు ఇక్కడ చూపిస్తుంది పబ్లిక్ యాక్సెస్ అని చూపిస్తుంది. మీకు ఇట్ ఈస్ ఓపెన్ అని చెప్పి మీకు లిటరల్ గా చూపించాలి. చూసారా, పబ్లిక్ రెడ్ కలర్ లో చూపిస్తుంది. చూసారా, ఇదనమాట. సరే, ఇప్పుడు పోయి మళ్ళీ రీఫ్రెష్ చేస్తే ఇప్పుడు మీకు రావాలి చూడండి. మీకు వచ్చిందా? అంటే లిటరల్ గా ప్రతి ఒక్కరికి యాక్సెస్ వస్తుంది. మీకు లిటరల్ గా ప్రతి ఒక్కరికి యాక్సెస్ వస్తుంది. మీరు అందరూ యాక్సెస్ చేయండి. మీకు అంటే ఎవరన్నా కూడా ఇప్పుడు డౌన్లోడ్ చేయడానికి ఆస్కారం ఉంది కదా. ఒక పని చేస్తాను చూడండి. కాకపోతే S3 మనకి S3 ద్వారా అంటే మామూలుగా అంటే డబ్ల్యూగెట్ చేసేయచ్చు యాక్చువల్గా. ఐల్ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మీకు ఒక EC2 మెషిన్కి వద్దాం. EC2 మెషిన్ ఇక్కడ కాదండి, అవుట్ సైడ్ ఆఫ్ EC2 మెషిన్ ఒకటి చూసుకుందాం. నేను ఏం చేస్తానంటే portal.azure.comకి వెళ్తాను. అక్కడ ఒక లైనెక్స్ మెషిన్ ఒకటి ఉంది నాకు. అది ఓపెన్ చేస్తాను కానీ. సరే, ఇక్కడికి వచ్చినప్పుడు నేను వర్చువల్ మెషిన్స్కి వచ్చాను అనుకోండి. అంటే అవుట్ సైడ్ ఆఫ్ అజూర్ చేయడానికి నా ప్లాన్ అనమాట. దీంట్లో నాకేం కావాలి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ADO ఏజెంట్ అని ఒకటి ఉంది మీకు. సో ఫర్ టైం బీయింగ్ దాన్ని ఏం చేస్తానంటే దాన్ని సైజు మరీ పెద్దగా ఉంది, అనవసరం బిల్ తప్పేమీ లేదు, అంత అవసరం లేదు. కాబట్టి నేను ఏం చేస్తాను, సైజుకి వచ్చి కొంచెం చిన్నది తీసుకుంటాను మీకు. ఇది సెలెక్ట్ చేసుకొని రీసైజ్ అంటాను మీకు. అంటే 2 CPU 4 GB ర్యామ్ ఇస్తాను. ఓకే, సో సరే, ఇంకా చేంజ్ అనేది BTS వచ్చిందిలేండి. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తానండి మీకు. దీంట్లో ఆల్రెడీ AWS CLI కూడా ఇన్స్టాల్ అయ్యి ఉంది. వన్ మినిట్. లెట్ దిస్ కమ్. సో దాని నుంచి మనం ఫైల్స్ డౌన్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం. చేసినప్పుడు పరిస్థితి ఏందో చెక్ చేద్దాం, ఎట్లా వస్తుంది ఏంటి అని చెప్పి మనకి. ఓకే, రైట్. సో దీనికి కాపీ లాగిన్ చేస్తాను మీకు. మీకు దీని ఏమంటారు తీసుకొచ్చి అడ్మినిస్ట్రీ అనుకుంటా కదా. అరే, పాస్వర్డ్ తప్పించాను. సరే, AWS S3 LS అంటాను. ఆబ్వియస్గా ఎర్రర్ రావాలి మనకి, ఎందుకంటే మన క్రెడెన్షియల్స్ ఏం లేవు, అంటే ఉంది అని చేయడానికి. సో AWS -- వర్షన్ అన్నాం అనుకోండి, మీకు ఆల్రెడీ ఉంటుంది అనమాట. బేసిక్గా మీకు దాన్ని ఏమంటారు, AWS EC2 డిస్క్రైబ్ మీకు డిస్క్రైబ్ -VPCS అని ఇచ్చాను అనుకోండి. వస్తుందో లేదో చూద్దాం గైస్. ఒక్క నిమిషం అండి, గివ్ మీ 1 minute. ఓకే, సో ఇక్కడికి మనం ఎందుకు రావట్లేదు, డిస్క్రైబ్ VPCS అంటే ఇది ఎందుకో మరి లిస్ట్ రావాలా. బట్ ఎనీవే,
నాకు ఏం కావాలంటే ఒకవేళ డౌన్లోడ్ చేయాలనుకోండి, పబ్లిక్ యాక్సెస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా డౌన్లోడ్ చేయొచ్చు. మీకు చూసారా, ఇట్లా ఇచ్చాం అనుకోండి డౌన్లోడ్ అయిపోతుంది. ఎందుకు? గెట్ ప్రతి ఒక్కరికి ఇచ్చాం, హోల్ వరల్డ్ మీకు చేయొచ్చు అనమాట. బట్ ఐ థింక్ AWS S3 నేనేం చేస్తాను, AWS S3 సింక్ అని చెప్పి నేనేం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చి S3 లోపల ఏదైతే మనకి ఇది ఉంది చూసారా, మీకు ఇది పనిచేయదని నా ఉద్దేశం. సో ఇక్కడికి వచ్చి మీకు ప్రైమరీ డేటా ఇచ్చి స్లాష్ అని చెప్పి ఆబ్జెక్ట్స్ లో నేనేం చేస్తాను, మీకు VPC1 అనుకుంటా చూడండి, మీకు VPC1 అని ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చి నేను VPCకి సింక్ చేయమన్నాం అనుకోండి మీకు సో ఐ థింక్ మీకు బోటో కోర్ ఇట్ రాకూడదండి అనవసరంగా. ఇది ఏం చేస్తుందంటే పైథాన్ లాగా ప్రింట్ చేస్తుంది, మీకు పని చేయదు యాక్చువల్గా. లెట్ మీ టెల్ యూ. సో ఇక్కడ వచ్చి అనుకోండి LSN మీకు డౌన్లోడ్ కాదనమాట, ఎందుకంటే AWS CLI తో చేయాలంటే మీకు క్రెడెన్షియల్స్ కావాలి. బై ద వే మీకు క్రెడెన్షియల్స్ కావాలి, కానీ మనం పబ్లిక్ యాక్సెస్ ఇచ్చాం కదా. మీకు పబ్లిక్ యాక్సెస్ ఇచ్చినప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే, మీకు దీన్ని అన్ని ఐటమ్స్ నేను యాక్సెస్ చేయాలనుకోండి, మీకు కమాండ్ లైన్ ద్వారా కూడా చేయొచ్చు అనమాట. మీకు దానికి కనెక్ట్ అయ్యి, ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్ లో ఉంది యాక్చువల్, మీరు బకెట్ అనేది ఓపెన్ లో ఉంది. సో మనం ఏం చేయొచ్చు, నేను ఏం చేస్తాను, ఇంపోర్ట్ పైథాన్ ఓపెన్ చేసి, ఓకే, ఇంపోర్ట్ Boto3 అన్నా మీకు. ఓకే, ఇది లేదా? ఓకే, గుడ్. మరి ఎందుకు ఈ ఇష్యూ వస్తుంది? ఓకే, అది ప్రాబ్లం అయి ఉంటుంది. ఒక నిమిషం ఆగండి, నేను ఏం చేస్తానంటే apt install -y python3-pip అన్నా. పైథాన్ ఇన్స్టాలర్ ఒకటి ఇన్స్టాల్ చేస్తుంది. Boto3 లేకపోవడం వల్ల అది ఎగ్జిక్యూట్ చేయలేకపోతుంది. మనం కమాండ్ టైప్ చేసిన రావట్లేదు చూసారా, అది ప్రాబ్లం అనమాట. సో ఫస్ట్ మనం వెనక Boto3 అనేది ఇన్స్టాల్ చేద్దాం మీకు. ఓకే, సరే. సో ఇప్పుడు వచ్చి ఇంతకు ముందు కమాండ్ ఇప్పుడు రన్ చేద్దాం. కాదు, ఇప్పుడు వచ్చి నేను ఏం చేస్తానంటే pip install Boto3 అంటాను. ఓకే, ఇంతకు ముందు కమాండ్ ఇప్పుడు ఇచ్చాను అనుకోండి, AWS S3 LS ఇలా ఇద్దాం. మీకు ఎందుకు ఇష్యూ వస్తుంది? Boto3 కోర్. సరే, నేనేం చేస్తాను, పైథాన్ సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇంపోర్ట్ Boto3 అన్నాం మీకు. ఓకే, C ఈజ్ ఈక్వల్ టు Boto3.client అని చెప్పి మనం ఏం చేస్తాం, S3 అని ఇస్తాను మీకు S3 అని చెప్పి నాకు ఆబ్జెక్ట్స్ లిస్ట్ చేయాలి మీకు. అంటే అవుద్దో లేదో చెక్ చేద్దాం అక్కడ, ఎందుకంటే మనం ఇక్కడ దీనికి పర్మిషన్స్ ఫుల్ ఓపెన్ ఇచ్చేసాం. మీరు చూస్తే ఫుల్ ఓపెన్ ఇచ్చాం కదా. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి Boto3 లిస్ట్ S3 ఆబ్జెక్ట్స్ అని ఇచ్చాం అనుకోండి మీకు. సో ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ చూడండి S3 ఈజ్ ఈక్వల్ టు సెషన్ డాట్ ఇట్లా ఇచ్చాం మీకు. సెషన్ అవసరం లేదు యాక్చువల్గా, మనకి మై బకెట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి, లేదా లిస్ట్ S3 ఆబ్జెక్ట్స్ అని ఇచ్చినప్పుడు దాని కింద ఏమేమి మెథడ్స్ ఉన్నాయి చెక్ చేయాలండి. ఇక్కడికి వస్తాను. సో రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు క్లయింట్ లిస్ట్ ఆబ్జెక్ట్ ఒక పని చేస్తాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఇప్పుడు, ఈజ్ ఈక్వల్ టు C డాట్ లిస్ట్ ఆబ్జెక్ట్స్ అని ఇచ్చి, అంటే చూద్దాం లిస్ట్ అంటే ఓపెన్ లో ఉన్నాయి కదా. బకెట్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ అని ఇచ్చాము మనం, అవునా? బకెట్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ అంటే ఏంటా స్ట్రింగ్, మీకు బకెట్ పేరు అనమాట. మీకు ఏంటా బకెట్ పేరు, ప్రైమరీ డేటా, అవునా? ఓకే, లుక్స్ లైక్ తీసుకోవట్లేదండి మీకు
కంపల్సరీ బోటో 3 నుంచి మనం చేయాలంటే కంపల్సరీగా అది క్రెడెన్షియల్స్ అడుగుతుంది. సో కాబట్టి పని చేయదు. కానీ మనం ఏం చేయొచ్చు, ఇట్ ఈస్ ఓపెన్ టు ద పబ్లిక్ కదా, ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. wget, ఎందుకంటే wget అంటే గెట్ ఆబ్జెక్ట్ అనమాట మీకు. సో కాబట్టి ఇక్కడ ఏదైనా సరే లిటరల్ గా మీకు ఏది చేయాలనుకున్నా కూడా అంత పర్మిషన్ అంటే ఓపెన్ టు పబ్లిక్ అనమాట. మీకు చూడండి అన్ని కూడా డౌన్లోడ్ అయిపోతున్నాయి. చూడండి మీకు ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట మీకు, రైట్. సో హెల్ప్ మనీష్ స్నాప్ షాట్ రీస్టోర్ అని చెప్పి, సో ఇలాగా మనం పర్మిషన్ అనేసి వైడ్ ఓపెన్. నా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఎస్ పర్మిషన్స్ ఇవ్వాలి, నా రిక్వైర్మెంట్ ఏంటంటే అన్ని యాక్సెస్ చేయాలి కానీ ఈ మెషిన్ మాత్రమే యాక్సెస్ చేయాలి. ఈ మెషిన్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు నేను కర్ల్ అని చెప్పి ఐపీ కాన్ఫిగ్ అయ్యో అంటే ఈ ఐపీ అడ్రస్ ద్వారా ఇవ్వాలి. సో మనం ఐపీ అడ్రస్ స్పెసిఫిక్ గా బ్లాక్ చేయగలమా, చేయొచ్చండి. దానికి ఏం చేస్తామంటే మీకు S3 బకెట్ పాలసీ ఐపీ అడ్రస్ అందాం మీకు. ఓకే, సో మీరు కిందకు వచ్చినప్పుడు అనానమస్ యూజర్స్ అంటే ఎలా ఇవ్వచ్చో చూపించాం మనకి పుట్ ఆబ్జెక్ట్. సో నెక్స్ట్ మనకు కావాల్సింది స్పెసిఫిక్ పబ్లిక్ యాక్సెస్, స్పెసిఫిక్ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు మీకు, గ్రాంటింగ్ పర్మిషన్స్ టు మల్టిపుల్ అకౌంట్స్ టు అప్లోడ్ ఆబ్జెక్ట్స్ ఆర్ సెట్ ఏడబుల్. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే క్రాస్ అకౌంట్ యాక్సెస్, దీనికి మళ్ళీ వద్దాం ఇప్పుడే కాదు, మనకు కావాల్సింది ఏంటంటే స్పెసిఫిక్ రెస్ట్రిక్ట్ యాక్సెస్ స్పెసిఫిక్ ఐపీ అడ్రస్ ఉన్నప్పుడు మీరు ఇక్కడ చూడండి కాపీ చేసుకుని నేను ఏం చేస్తాను మీకు ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి ఆబ్వియస్ గా నేను ఏం చేస్తాను, ఇది కాపీ చేస్తాను మీకు ఇలా ఇచ్చి కండిషన్ ఐపీ ఎప్పుడు చూడండి మీకు డినే అనమాట. డినే ఏంటి ఎవరికైనా ఈ బకెట్ మీద మీకు ఒకవేళ ఈ ఐపీ నేను ఏం చేస్తాను ఇక్కడ ఇది తీసుకొని ఎట్లా ఇస్తాను. సో ఈ ఐపీ అడ్రస్ కానిది ఏదైనా, ఇంతకు ముందు మీరు చూస్తే యాక్సెస్ ఉందండి నాకు ఎక్కడ మీకు, మనం చూడండి ఈ స్నాప్ షాట్ రీస్టోర్ పనిచేస్తుంది, ఇంకా అక్కడ ఏం లేదు. సో ఇప్పుడు ఇది అప్లై చేశాను అనుకోండి, డినే అన్నిటికీ డినే, ఒక్క ఐపీ అడ్రస్ తప్ప, వస్తో లేదో చూద్దాం. సో కాబట్టి ఇది కాపీ చేసి మనం బకెట్ పాలసీ, ఏది బకెట్ పాలసీ ఇక్కడ ఉందా, పైకి వచ్చి పర్మిషన్స్కి వచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు, సో ఎడిట్ అని చెప్తాము, ఎడిట్ అని చెప్పి మనం ఓకే ఇలా ఇద్దాం. సో ఇలా ఇచ్చి మనం అంటే స్పెసిఫిక్ ఐపీకి ఇచ్చాం కాబట్టి ఇప్పుడు బ్యాక్ ఎండ్ వచ్చి రీఫ్రెష్ చేసాం అనుకోండి, ఇక్కడ పోయింది. కానీ అదే నేను డౌన్లోడ్ చేస్తే డౌన్లోడ్ కావాలి మీకు, ఇక్కడికి వచ్చి wget అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి, ఏమొస్తుంది ఇది చూసారా ఫర్బిడన్ అని వస్తుంది. ఎందుకు వస్తుంది మీకు, నేను రివర్స్ లో ఇస్తాను ఆగండి. నేను ఏం చేస్తానంటే డినైకి ఎక్కువ ఉండడం వల్ల వస్తున్నట్టుంది. యాక్చువల్గా వీళ్ళు ఏమన్నారు, okay, before using replace in the with an appropriate value, otherwise you will lose ability to access the bucket. Okay, right. So కాబట్టి మనం ఏం చేస్తున్నాం, సోర్స్ ఐపీ ఏం చేసాం, అలౌ డినై అని చెప్పి ఎవరికైనా S3 కండిషన్ నాట్ ఇన్ ఈ ఐపీ అడ్రస్ లో కాంది ఎవరికైనా కూడా మనకి డౌన్ అవ్వాలని ఇచ్చాం. మరి ఎందుకు ఇది తీసుకోలేదు మనకి, ఇది ఏం చేస్తుంది కనెక్టెడ్ అని వచ్చింది, ఫార్వర్డ్. ఇది రివర్స్ లో రాద్దాం, లేకపోతే ఓపెన్ చేద్దాం అండి. రివర్స్ లో ఎలా రాయొచ్చు అంటే ఎడిట్ అని చెప్పి డినే కాకుండా అలవ్ అనిద్దాం, అలవ్ ఇచ్చి ఐపీ అడ్రస్ వచ్చి పలానా సోర్స్ ఐపీ ఇక్కడి నుంచి వస్తేనే చేయాలని చెప్తాను, ఇంక దేనికి ఇవ్వలేదు అనుకో, మళ్ళీ సేవ్ అంటాను ఇక్కడ, ఈసారి సేవ్ అని చెప్పి స్టిల్ మనం ఇది యాక్సెస్ చేస్తే ఇష్యూ రావాలి మనకి, చూడండి ఇక్కడ రావట్లేదు కానీ ఇది పని చేయాలన్నమాట మీకు. ఇప్పుడు పని చేస్తుంది చూడండి, చూసారా .1 అని డౌన్లోడ్ అయింది. యాక్చువల్లీ ఇంకోసారి .2 అని రావాలి మీకు, చూడండి .2 సో వస్తుంది. ఇలాగా ఐపీ అడ్రస్ బేస్ చేసి కూడా మనం ఏం చేయొచ్చు అంటే మనం S3 పాలసీస్ క్రియేట్ చేయొచ్చు మీకు. ఇది ఒక ఆప్షన్ ఉంది మీకు, బయట వేరే దగ్గరకు ఉండదు అనమాట మీకు, వేరే వాళ్ళు ట్రై చేస్తే మీకు వర్కౌట్ కాదు మీకు. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దాట్
మీకు దర్ ఆర్ డిఫరెంట్ వేస్ లో కూడా ఇవ్వచ్చు అండి. IPv6 కూడా అలౌ చేయొచ్చు మీరు చూసినట్లయితే. మీకు ఇలాగా బేస్డ్ ఆన్ HTTPS మేనేజ్ రిస్ట్రిక్ట్ యాక్సెస్ ఓన్లీ ఫర్ HTTPS. సో అంటే ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను, ఇమాజిన్ wget HTTP అని ఇచ్చాను అనుకోండి, పనిచేస్తుందో అని చెక్ చేద్దాం. మీకు మీరు చూసారా HTTP తో కూడా పనిచేస్తుంది చూడండి. నేనేం చేస్తాను, HTTPS మాత్రమే మీకు పని చేయాలి. ఓకే, ద ఫాలోయింగ్ బకెట్ పాలసీ ఎక్స్ప్లిసిటీ డినైస్ అని వస్తుంది. కదా కండిషన్ ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మీకు ఇక్కడ ఈ కండిషన్ లో మనం మల్టిపుల్ కండిషన్ ఇవ్వడానికి ఆస్కారం ఉందా అని చెక్ చేయాలి మీకు. ఓకే, సో కండిషన్ లోపలికి వచ్చినాక బూలియన్ అని ఒకటి ఉంది చూసి, ఇది కాపీ చేస్తాను. ఇది అయిపోయింది మీకు. బట్ మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వాలంటే అప్పుడు ఎలాగా, మనకి ఇక్కడికి వచ్చి అప్పుడు ఇది లిస్ట్ అవుద్ది కదా. ఎనీవే, సో ఇక్కడికి వచ్చి నేను AWS సెక్యూర్ ట్రాన్స్పోర్ట్ ట్రూ అని ఇచ్చాను అనుకోండి. ఓకే ఫైన్. సో ఇలా ఇచ్చాము. మళ్ళీ మనం ఇలా మీకు చూసారా ఫర్బిడన్ వస్తుంది చూసారా, ఇప్పుడు పని చేయట్లేదు చూడండి మీకు. సో కాబట్టి కంపల్సరీగా HTTPS ఇస్తేనే పని చేయాలి. చూసారా పని చేస్తుంది చూడండి మీకు. సో కాబట్టి ఇలా మనం ఏం చేయొచ్చు, మీకు ఈ విధంగా మనం ఇచ్చామనుకోండి, మీరు చూసినట్లయితే ఓన్లీ HTTPS ట్రాన్స్పోర్ట్ అనేబుల్ చేయొచ్చు, స్పెసిఫిక్ IP నుంచి కూడా అనేబుల్ చేయొచ్చు అనమాట మీకు. ఓకే, సో ఈ విధంగా మనకి ఏంటంటే బకెట్ పాలసీస్ వాడుకొని ఈవెన్ ఇంటర్నెట్ నుంచి మీద వస్తున్నప్పుడు కూడా మీకు రెస్ట్రిక్షన్స్ అనేది అప్లై చేయొచ్చండి మీకు. ఓకే, సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి నేను దీన్ని ఏమని చేయొచ్చు, మనకి S3 ఇవన్నీ ఇచ్చాం కదా, S3 ఆబ్జెక్ట్, మనకి పాలసీ ఫర్ క్లౌడ్ ఫ్రంట్, ఇవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. ఫైన్, దీన్ని లాస్ట్ లో కాపీ చేద్దాం. ఓకే, అంతా సేవ్ చేసి, సరే నెక్స్ట్ వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే, మీకు క్రాస్ అకౌంట్ యాక్సెస్ అనేది ఎలా ఇవ్వాలి మీకు SP కాపీ సింక్ అని ఉంది మీకు. దీని పేరు ఏమిద్దామంటే S3 సెక్యూర్ ట్రాన్స్పోర్ట్లు ఇచ్చి, నాకేం కావాలంటే బ్యాక్ ఉందేమో చూద్దాం. అంటే కిందకు వస్తే క్రాస్ రీజన్ రిప్లికేషన్ ఆల్రెడీ కాన్ఫిగర్ చేస్తున్నాం మనకి. మీకు డీటెయిల్స్ ఇచ్చినాం, బట్ ఎనీవే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అవసరం లేదు. బట్ నాకేం కావాలంటే మనకి క్రాస్ అకౌంట్ రెండు రీజన్స్, వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏం చేస్తారంటే, మీకు ఒక అకౌంట్ లో నుంచి మీకు డేటా ఇంకో దాంట్లోకి మనకి డేటా అనేది అప్లోడ్ చేయాలనుకోండి, రెండు అకౌంట్స్ మధ్య బేసిక్ గా ఎలా చేయాలి అనేది ఒకటి ఉంటుంది అనమాట మీకు. సో నేను ఏం చేస్తానంటే, మీకు గ్రాంట్ కిందకు వస్తే క్రాస్ అకౌంట్ ఒక దగ్గర ఉండాలండి మీకు. గ్రాంటింగ్ పర్మిషన్స్ టు మల్టిపుల్ అకౌంట్స్ టు అప్లోడ్ ఆబ్జెక్ట్స్ ఆర్ అనమాట మీకు. సో ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ గ్రాంట్స్ S3 put object SEL to multiple AWS accounts and requires any request. సో కాబట్టి ఇది ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్లాన్ ఏంటంటే, మీరు ఒక అకౌంట్ లో నుంచి ఇంకో అకౌంట్ లో ఉన్న బకెట్ కి డేటా అనేది అప్లోడ్ చేయాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మరి ఎలా చేయాలా అంటే, ప్రాక్టికల్ దాన్ని చూసేటప్పుడు ఏం చేద్దామంటే, లెట్ మీ కమ్ హియర్.
ఇక్కడికి వచ్చి నేను వేరే అకౌంట్ లోకి లాగిన్ చేస్తానండి మీకు. Hold on. ఓకే, సో ఎక్కడ ఉంది? ఓకే, ఓకే, S3 బకెట్కి వద్దాం. ఇక్కడ బకెట్ క్రియేట్ చేద్దాం. మనం ఏం చేద్దామంటే కిందకి వచ్చినప్పుడు క్రియేట్ బకెట్. సరే, ఇక్కడ మనం ఒక బకెట్ క్రియేట్ చేసి ఈ బకెట్ కి ఆబ్వియస్ గా ఎవరు అప్లోడ్ చేయొచ్చు? బయట నుంచి, అంటే ఈ అకౌంట్ వాళ్ళు అప్లోడ్ చేయొచ్చు, కానీ బయట అకౌంట్ దీనికి అప్లోడ్ చేయాలనుకోండి, పర్మిషన్స్ కి వచ్చి మనం ఏం చేయాల్సి వస్తుంది? లెట్ మీ డూ సంథింగ్. ఇది కాపీ చేస్తానండి. ఇది కాపీ చేసి ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి మనం ఏ అకౌంట్ నుంచి యాక్సెస్ చేద్దాం అని చెప్పి మనం ఏం చేద్దాం? ఇక్కడ మీరు చూసినట్లయితే కాపీ చేసి ఇట్లా ఇచ్చాను అనుకుందాం మీకు. సరే, వేరే అకౌంట్ కూడా 9, అఫ్కోర్స్ అది నా అకౌంట్ కాదు, అట్లా ఇస్తాను మీకు. తర్వాత కిందకు వచ్చి మన బకెట్ పేరేంటి మీరు చూసినట్లయితే AWS క్రాస్ అకౌంట్ బకెట్ అని ఇలా ఇద్దాం మీకు. ఓకే, ఇచ్చి సో సరే, ఇది అట్లా వదిలేసి మనకు కావాల్సింది పుట్ ఆబ్జెక్ట్ అని ఇవ్వాలన్నమాట. ఇది నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను మీకు. ఇలా తీసుకొచ్చి ఇదేంటంటే పబ్లిక్ రీడ్, అంటే యాక్సెస్ కూడా ఏమి ఇవ్వాలా అని చెప్పి, సో నేను కాపీ చేసి దీని దగ్గరకు వచ్చి ఫస్ట్ ఇక్కడ వచ్చి బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ ఉంది కదా, అది రిమూవ్ చేస్తాను మీకు. ఇన్వాలిడ్ ప్రిన్సిపల్ ఇన్ ద పాలసీ మీకు అయితే ఒకటే ఇస్తాను, ఆగండి. మేబీ ఈ అకౌంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి మేబీ ఇట్లా తీసేసి ఇది ఒకటే ఇచ్చాను అనుకోండి మీకు. ఇప్పుడు తీసుకొని చూడండి, ఎందుకంటే ఆ అకౌంట్ లేదనమాట, అందుకని అది తీసుకొని ఇలా ఇచ్చాను. నా క్వశ్చన్ ఏంటంటే మనకు ఓ పని చేద్దాము మీకు. లెట్స్ డూ వన్ థింగ్ బిఫోర్ ఈవెన్ డూయింగ్ దాట్. ఆ పాలసీని డిలీట్ చేస్తాను. ఫస్ట్ పైకి వచ్చి నేను ఏం చేస్తాను, డిలీట్ చేసి అసలు ముందు కాపీ చేయొచ్చలేదా చెక్ చేద్దామండి మీకు. నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ నాకు యాక్సెస్ ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను, సింక్ అని చెప్పి నేను ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, AWS B55 అని చెప్పి నేను ఏం చేస్తాను, సింక్ వాడడానికి క్రాస్ అకౌంట్ కదా, క్రాస్ అకౌంట్ అని ఇచ్చేసి నేను ఏం చేస్తాను, ఇలా ఇద్దాం. ఆబ్వియస్గా ఎర్రర్ రావాలి మనకు, అవునా? అదేం చేయాలా? యాక్సెస్ డినైడ్, దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. ఎందుకంటే మీరు వచ్చి మీ ఐడి పాస్వర్డ్ వచ్చి నాకు శ్రీ యూట్యూబ్ లో ఉంది, ఇది ఈ అకౌంట్ లో నాకు యాక్సెస్ కి సీక్రెట్ కి ఉంది మీకు, అంటే ఇదనమాట. అంటే మీకు డౌట్ అవ్వచ్చు, అదేం సార్ మీరు ఎక్కడ యాక్సెస్ కి సీక్రెట్ కి వాడలేదు కదా డౌట్. ఇంతకు ముందు కాన్ఫిగర్ చేస్తున్నా, ఏదంటే పైథాన్ అని ఒక యూజర్ ఉంటుంది, నేను పైథాన్ టెస్టింగ్ చేసుకుంటూ ఉంటాను. దానికోసం ఇక్కడికి వచ్చి యూజర్స్ కి వచ్చాను అనుకోండి, ఇది ఉంది చూసారా మీకు, పైథాన్ డెస్క్టాప్, ఇది కాన్ఫిగర్ చేస్తుంది అనమాట నాకు. లాస్ట్ యాక్టివిటీ ఇప్పుడే కనిపిస్తుంది చూడండి మీకు, టుడే అని రావాలా సార్, 26 minutes అట్లా ఈ రోజే అనమాట. సరే, సో ఆబ్వియస్ గా ఇక్కడ నుంచి యాక్సెస్ చేసినప్పుడు ఈ అకౌంట్ యాక్సెస్ వాడుతుంది కానీ అది పోదనమాట మీకు. మనకు కానీ ఈ బకెట్ ఎక్కడ ఉంది మీకు, వేరే అకౌంట్ లో ఉంది. సో అందుకని మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి లెట్స్ డూ వన్ థింగ్, ఇది కాపీ చేసి నేను ఎడిట్ అని చెప్పి ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ రూట్ అని ఇవ్వాలా, లేకపోతే ఓ పని చేస్తాను చూడండి, ఇక్కడ మీకు
సరే ఫస్ట్ రూట్ ఇచ్చి ట్రై చేస్తాను నేను. ఈ అకౌంట్ నుంచి వచ్చినప్పుడు చేయాలా అని చెప్పి ఇలా ఇచ్చి ఓకే. మళ్ళీ ఎందుకంటే యూజర్ మార్చాలని డౌట్ ఉంది నాకు, బట్ ఇట్లా ఇచ్చాను అనుకోండి మీకు స్టిల్ అదే ఎర్రర్ వస్తుంది చూసారా మీకు. ఐ థింక్ నేను ఒక పని చేస్తానండి ఇక్కడ. ఓ పని చేద్దాం ఆగండి. ప్రిన్సిపల్ ఇది ఓకే. నేను ఏం చేస్తానంటే క్రాస్ అకౌంట్ బకెట్ యాక్సెస్ ఇలా ఇచ్చి ఫస్ట్ నేను ఏం చేస్తాను, తర్వాత నా అకౌంట్ ఎక్కడ ఉంది ఇక్కడికి వచ్చి మీకు ఇది కాపీ చేసి ఇలా ఇస్తాను. దీంతో పాటు నా యూజర్ ఏదండి, నాకు యూజర్ ఇది కదా, ఓపెన్ చేస్తాను నాకండి. ఇక్కడికి వచ్చినప్పుడు చూద్దాం ఇలా ఇస్తే తీసుకుంటుందా లేదా. అలాగే బకెట్ ఏంది ఇక్కడ మీకు ఇక్కడ ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు ఇలా ఇచ్చి నేను ఏం చేస్తాను, సేవ్ చేంజెస్ అంటే చూద్దాం యాక్చువల్గా తీసుకుంటుందా లేదా. ఓకే ఇచ్చాము, ఈ ఇద్దరు యూజర్స్కి ఇచ్చాము నేను. ఓకే సో ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం మనకి సింక్ అవుద్దా లేదా. ఎందుకంటే యాక్సెస్ అయితే ఇచ్చాం కానీ వెన్ కాలింగ్ లిస్ట్ ఆబ్జెక్ట్స్ ఓకే ఈ పర్మిషన్స్ లేదండి, అది వచ్చిన ఇబ్బంది మీకు. ఇది కూడా అడుగుతుంది అనమాట. ఓకే ఫైన్ దెన్ ఫేర్ ఎనఫ్, లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి ఎడిట్ అని చెప్పి సో లిస్ట్ ఆబ్జెక్ట్స్ అని ఇచ్చాం అనుకోండి మీకు. ఆబ్జెక్ట్ ఓన్లీ S3 పుట్ ఆబ్జెక్ట్ ఆర్ పని చేద్దాం. లిస్ట్ అండర్ స్కోర్ ఆబ్జెక్ట్స్ అని ఉందండి మీకు ఇక్కడ. లేదు సరే మీకు డౌట్ ఉంది అనుకోండి, సార్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఎలాగ అండర్ స్కోర్ లేదో మీకు తెలియలేదు అనుకోండి. ద వే టు డూ దట్ ఈస్, మీకు అర్థం కావట్లేదు ఎలా చేయొచ్చు అని, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ పాలసీ జనరేటర్ అని ఉంటుంది, అది వాడదాం. నేను ఏం చేస్తానంటే జనరేటర్ AWS అన్నాం. ఇక్కడ వస్తుందా, ఇక్కడికి వచ్చి ఇఫ్ యు ఆర్ నాట్ షూర్ ఏం చేయాలని చెప్పి నేనే చేంజ్ చేస్తాను. S3 బకెట్ పాలసీ ప్రిన్సిపల్ ఏదో ఒకటి ఇచ్చేసి నాకు కావాల్సింది ఏంటి, ఇక్కడ మీకు లిస్ట్ కదా, కిందకి రండి. గెట్ ఓకే లిస్ట్ ఓ కదా, లిస్ట్ జాబ్స్ లిస్ట్ బకెట్ అని ఒకటి ఉందండి మీకు లిస్ట్ బకెట్ అని, అది ఇచ్చి ట్రై చేద్దామా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి అంటే ఆ బకెట్ ని చేయడానికి ఏ బకెట్ అని చెప్పి, సో నేను ఏం చేస్తాను లిస్ట్ బకెట్ అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ మీకు లిస్ట్ బకెట్ అని ఇచ్చేసి, అండ్ ఎందుకు ఇవన్నీ ఉన్నాయి మీకు, అన్సపోర్టెడ్ కీ కండిషన్ S3 లేదా S3 లిస్ట్, సరే సేవ్ అన్నాం అనుకోండి మీకు. యాక్షన్ డస్ నాట్ అప్లై టు ఎనీ ఆఫ్ ద రిసోర్సెస్, ఇది పుట్ ఆబ్జెక్ట్ లిస్ట్ బకెట్ మీకు. అండ్ పైకి వచ్చాం అనుకోండి, యాక్షన్ ఉంది మీకు వై, సరే
S3 అసలు ఎందుకు ఆ బాధ, స్టార్ అని ఇచ్చేసి నేను కామా ఇచ్చాను అనుకోండి, మీకు S3 స్టార్ అంటే దీని మీద ఇచ్చాను అనుకోండి, పుట్టే కదా అంత పర్మిషన్స్ అన్ని ఇచ్చేసి సేవ్ అంటాను. చూద్దాం ఆగండి, మీకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా ఇచ్చాను కదా, ఇప్పుడు మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, మీకు స్టిల్ రావట్లేదండి. మీకు ఎందుకు రావట్లేదు? నేను యూజ్ చేసిన యూజర్ కాలింగ్ లిస్ట్ ఆబ్జెక్ట్స్ ఆపరేషన్ యాక్సెస్ డినైడ్. మీరు చూస్తే మనం S3 స్టార్ ఇచ్చేసాం, సో కాబట్టి మొత్తం రావాలా మనకి, ప్లస్ ఈ యూజర్ కూడా ఇచ్చాం సిడ్. మీకు ఎందుకు రావాలా? ఓకే, నేనేం చేస్తానంటే S3 క్రాస్ అకౌంట్ యాక్సెస్ అన్నప్పుడు మిస్ చేస్తున్నాను పాలసీలో. గెట్ ఆబ్జెక్ట్ పుట్ ఆబ్జెక్ట్, సో నేను S3 స్టార్ అని ఇచ్చాను మీకు. 1 minute గైస్, హోల్డ్ ఆన్. ఓకే, సో కిందకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి, కరెక్ట్ గా ఇచ్చాం కదా. ప్రిన్సిపల్ అని చెప్పి నేను ఏం చేశాను, AWS అని ఇచ్చాము, ఇక్కడ ఇచ్చాము. సో కాబట్టి గెట్ టు పుట్ టు ఆబ్జెక్ట్ ACL అని ఇచ్చాను. సో కాబట్టి తప్పేం లేదుగా, ఏదో స్పెసిఫిక్ అకౌంట్ అని ఇచ్చాము, యూజర్ అని చెప్పి ఇట్లా ఇచ్చాము మీకు, అవునా? ఇక్కడ మీరు చూస్తే నా అకౌంట్, ఆ తర్వాత వచ్చి కిందకు వచ్చి మనకి పైథాన్ డెస్క్టాప్ అనే యూజర్ ఇచ్చాను, యూజర్ ఇచ్చి చేస్తున్నాం యాక్చువల్గా మీకు, అవునా? S3 స్టార్ అని ఇచ్చాను, S3 స్టార్ ఇచ్చాను కాబట్టి నాకేం జరగాలి, మీకు ఫుల్ యాక్సెస్ ఉండాలి మీకు. కాకపోతే ఇది అవసరం లేదు ఇక్కడ మీకు. నేను ఇంకోటి ఏం చేస్తానంటే, ఈ ఆబ్జెక్ట్ ACL రిసోర్స్ కండిషన్ ఉంది చూసారా, ఓ పని చేస్తానంటే ఎడిట్ అని చెప్పి ఇలా ఇద్దాం. సో రిసోర్స్ దాకా వచ్చేసరికి స్టార్, ఓకే అంతా కరెక్ట్ గానే ఉంది మనకి. సో వాట్స్ ద పాయింట్, ఇది తీసేస్తాను ఆగండి. సో సంథింగ్ ఈజ్ రాంగ్ అండి, ఏదైనా నేను నా AWS యాక్సెస్ కి మీకు ఏమన్నా వేరేది ఉందేమో, లేకపోతే ఓ పని చేద్దాం ఆగండి. ఇక్కడి నుంచి వచ్చి నేను AWS కాన్ఫిగర్ అన్నాం అనుకోండి, AWS కాన్ఫిగర్ అన్నప్పుడు ఇక్కడికి వచ్చి మీకు నేను ఏం చేస్తాను, IAMకి వస్తాను. IAMకి వచ్చి నా యూజర్ ఉన్నాడు కదా, నా యూజర్కి వచ్చి నేను ఈ పైథాన్ ఉంది కదా, ఒక యూజర్ ID పాస్వర్డ్ క్రియేట్, పర్మిషన్స్ చూస్తే మీకు అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఉండాలి నాకు. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేటెడ్, రెండు ఉన్నాయి మీకు 6 minutes ఎగో మీకు. సరే నేనేం చేస్తాను, 21 days ఎగో రెండు ఉన్నాయి. సో లెట్ మీ డూ వన్ థింగ్, నేను ఏం చేస్తాను, డిలీట్ అని చెప్పి సో క్రియేట్ అన్ యాక్సెస్ కీ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఓకే. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాను, AWS S3 CP అని చెప్పి ఈ ఫైల్ ని తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, ఇట్లా ఇచ్చి ఇది దేనికి అప్లోడ్ చేయాలండి, మీకు క్రాస్ అకౌంట్ ఇలా ఇచ్చాం కాబట్టి నేను ఇలా ఇచ్చాను, మీకు ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు అప్లోడ్ అవుతుంది చూసారా, మీకు అప్లోడ్ అయ్యి చూడండి. అలాగే నేనేం చేస్తాను, మీకు
మీకు cd డాట్ అజూర్ అని చెప్పి లేకపోతే cd డాట్ డాట్ అని చెప్పి ls డాట్ అజూర్లో ఏముంది కొన్ని ఫైల్స్ ఉన్నాయి అవునా. సో నేను ఏం చేస్తాను AWS S3 సింక్ అని చెప్పి నేను డాట్ అజూర్ అని చెప్పి సో నేను ఏం చేస్తాను తీసుకొచ్చి మీకు S3 దీంట్లోకి వచ్చి అజూర్ అని ఇచ్చాను అనుకోండి మీకు సింక్ పని చేయట్లేదు చూడండి. మీకు లుక్స్ లైక్ సింక్ అనేది పని చేయట్లేదు బట్ కాపీ పని చేస్తుంది మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను సిపి హైఫన్ రికర్సివ్ అని ఇద్దాం. అయిందా మీకు ఇలాగా క్రాస్ అకౌంట్ యాక్సెస్ కూడా మీకు పనిచేస్తుంది. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను రీఫ్రెష్ చేద్దాము. రీఫ్రెష్ చేస్తే వచ్చినాయి చూడండి అజూర్ దీంట్లో వచ్చినాయి. నా ఒక పని చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు లోపలికి వచ్చినాయి అంటే క్రాస్ అకౌంట్ యాక్సెస్ ఎలా ఇవ్వాలని. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను రెండింటిని కూడా డిలీట్ చేస్తాను. జస్ట్ ఇమాజిన్ డిలీట్ చేసినాక నెక్స్ట్ మనం ఏం చేస్తాము పర్మిషన్స్ కి వచ్చి సింపుల్ గా నేను ఏం చేస్తాను కాపీ చేసి ఎక్కడికి ఇస్తాను ఇక్కడ మీకు ఇలా ఇచ్చేద్దాం. సో ఇక్కడికి వచ్చి నేను డిలీట్ చేస్తాను మీకు అంటే ప్రూవ్ చేయడానికి మీకు యాక్సెస్ ఉంటుందా ఉందా డిలీట్ చేశాను కాబట్టి. ఇప్పుడు మళ్ళీ అదే రన్ చేసాం అనుకోండి మనకి ఏం జరగాలి మీకు చూసారా యాక్సెస్ డినైడ్. ఈ విధంగా క్రాస్ అరౌండ్ యాక్సెస్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండి మీకు. ఓకే గుడ్. సో ఇదండి ఓవరాల్ గా మీరు చూసినట్లయితే ఏ విధంగా మనకి లెట్ మీ డిలీట్ దిస్ ఏ విధంగా మనం S3 లో చేయొచ్చు అంటే ఏమేమి డిస్కస్ చేసాం. యాజ్ యూ కెన్ సి మనం ఈరోజు ఈ క్రాస్ అకౌంట్ యాక్సెస్ అలాగే పబ్లిక్ ఐపీ రెస్ట్రిక్షన్ పబ్లిక్ యాక్సెస్ సెక్యూర్ పబ్లిక్ యాక్సెస్ ఇలా మల్టిపుల్ థింగ్స్ అలాగే సిపి సింక్ ఇవన్నీ కూడా మాట్లాడాం మనం. ఓకేనా. సో దిస్ కన్క్లూడ్స్ బేసికలీ అవర్ ఇది ఈ రెండింటిని తీసుకొచ్చి దీంట్లో పడేస్తాం మనకి. ఓకే సో దిస్ కన్క్లూడ్స్ మన S3 గురించి. నా రేపు ఏం చేస్తామంటే రేపటి సెషన్ లో మనం అగే టైం అంతా దీనికే కన్జ్యూమ్ అయిపోయింది. సో స్టోరేజ్ లోకి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను వీ విల్ డిస్కస్ అబౌట్ రేపు S3 గ్లేషియర్ అండ్ స్టోరేజ్ గేట్ మాట్లాడదాం. ఎలాస్టిక్ డిజాస్టర్ రికవరీ సర్వీస్ వచ్చి మీకు లాస్ట్ లో నేను క్లౌడ్ ఎండ్యూర్ అప్లికేషన్ మైగ్రేషన్ అప్పుడు మీకు సేమ్ ఇది రెండు సేమ్ అండి మీకు తెలుస్తుంది యాక్చువల్గా. సో ప్లాన్ ఏంటంటే రేపు వచ్చి మనకి S3 గ్లేషియర్ అండ్ స్టోరేజ్ గేట్ అని చెప్పి కంప్లీట్ చేసేసి మనం అండ్ దెన్ మండే మనం ఏం చేస్తామంటే డేటాబేసెస్ స్టార్ట్ చేస్తామండి మీకు. డేటాబేసెస్ వచ్చి ఎట్లా కాదనుకున్నా కూడా ఒక 3 days పడుతుంది మీకు. 3 days డేటాబేసెస్ ఆ తర్వాత మేనేజ్మెంట్ అంతా కూడా మీకు. సో నా ప్లాన్ ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ 16th కల్లా కంప్లీట్ చేయడం మనకి. 16th కంప్లీట్ చేసి 19th అనేది కొత్త బ్యాచ్ ప్లాన్ చేస్తాను కాబట్టి మీకు 16th కంప్లీట్ చేస్తాను మీకు అది ప్లాన్. ఓకే సరే చలో ఎనీ క్వశ్చన్స్ అండి. యా శ్రీధర్ చెప్పండి. పబ్లిక్ యాక్సెస్ చేశారు కదా సార్ అజ్యూర్ ది పబ్లిక్ ఐపీతో అక్కడ శ్రీ అని పుట్టి దాంట్లో కాన్ఫిగర్ ఏం చేశారు సార్ కి? నేనేం చేయలేదు. నేనేం చేసిన యాక్సెస్ AWS కాన్ఫిగర్ టైప్ చేశాను. AWS కాన్ఫిగర్ టైప్ చేసి యాక్సెస్ కి సీక్రెట్ కి ఇచ్చాను. ఇంకేం చేశాను చెప్పండి. పుట్టిలో కనెక్ట్ అయ్యారు కదా పబ్లిక్ దాంతో. ఇప్పుడు లైనెక్స్ సర్వర్ ఎలా కనెక్ట్ అయ్యామో అలా అజ్యూర్ ది కనెక్ట్ అయ్యారు కదా పుట్టిలో. అవును దానికి అథెంటికేషన్ లో క్వశ్చన్ ఏంటి అని అర్థం కాలేదు నాకు యాక్చువల్ గా. లైనెక్స్ అయితే అజూర్ అయినా AWS అయినా లైనెక్స్ మిషన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తాము. అక్కడ ఏముంది యాక్చువల్ ఇట్స్ లైనెక్స్ మిషన్. మీకు AWS అయితేనేమి అజూర్ అయితేనేమి చెప్పండి. పుట్టి కాన్ఫిగరేషన్ చేసినప్పుడు దాన్ని శ్రీ అనేది ఇచ్చారు కదా సార్. ఉబుంటు @ లాగా EC2 అయిపోయిన యూజర్ లాగా శ్రీ అని ఇచ్చారు కదా సార్. దాని అథెంటికేషన్ కి ప్రైవేట్ కి మన AWS 55 అన్నది వాడితే సరిపోద్ది సార్. నాకేం అర్థం కాలేదండి. ఫస్ట్ మీరు అజూర్ లో లాంచ్ చేయండి. ఇష్యూ మీరు అజూర్ లో డిప్లాయ్ చేయడం వచ్చా ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను తెలుసు కదా. సో దాని లోపల ఈ IP అడ్రస్ వాడి మీకు లాగిన్ చేయండి. లాగిన్ చేసినాక AWS CLI ఇన్స్టాల్ చేసి యూజ్ చేసుకోండి. అక్కడ కాంప్లికేషన్ ఏముంది యాక్చువల్ గా. ఇక్కడికి వచ్చాను నేనేం వాడాను రెగ్యులర్ గా మీకు Ubuntu వాడతాను. దానివల్ల అడ్మినిస్ట్రేటివ్ వాడాను యూజర్. అక్కడ ఏముంది అక్కడ విషయం ఏముంది యాక్చువల్ గా రెగ్యులర్ గా మీకు ఏం అథెంటికేషన్ ఉందండి ఆలోచించండి. ఇప్పుడు మీకు ఇంత ముందు AWS చెప్పాను. AWS లో EC2 హైఫన్ యూజర్ వాడుతున్నాను. దాని బదులు అడ్మినిస్ట్రేటివ్ వాడుతున్నాను. దాంట్లో స్పెషల్ కాన్ఫిగరేషన్ ఏమైనా ఉంటుంది యాక్చువల్ గా ఏమన్నా ఉంటుందండి.
సేమ్ అదే. ఇంకా మీకు ఏడబ్ల్యూఎస్ అయితే పబ్లిక్ కి ప్రైవేట్ కి కాన్ఫిగర్ చేయాలి ఇక్కడికి వచ్చి. ఇది వచ్చి కాన్ఫిగర్. అజూర్ లో అసలు అది కూడా ఏమీ లేదు. నేను ఓన్లీ అజూర్ లో ఇక్కడికి వచ్చి మీరు చూస్తే దీన్ని లాగిన్ చేస్తే ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు అసలు క్రెడెన్షియల్స్ కూడా ఏముండదు. ఓన్లీ ఏంటంటే కనెక్షన్, ఆ తర్వాత జస్ట్ ఫాంట్ సైజ్ అంతవరకే. సో అంటే ఏం కాన్ఫిగరేషన్ ఏం లేదు అక్కడ, డైరెక్ట్ గా వాడుకోవచ్చు. ఓకే రైట్. క్వశ్చన్స్ గైస్? చలో, see you tomorrow 8:45 guys.